ఈ ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తూ ఒక న్యూ కమర్ కమింగ్ ఇన్, మనం రకరకాల ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ కూడా ఇష్యూ మీరు చూస్తున్నారు. కరెక్ట్ కరెక్ట్ అంటే కొత్త వాళ్ళకి ఎస్టాబ్లిష్ అవుతున్న యాక్టర్స్కి అందరికీ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అని రకరకాల ఇబ్బందులు, అంటే సటిల్గా అవ్వచ్చు, డైరెక్ట్గా అవ్వచ్చు. ఇప్పుడు ఇది ఫ్లేర్ అప్ అయింది కాబట్టి ఐఎమ్ డేరింగ్ టు ఆస్క్ యూ, వాట్ వాజ్ యువర్ ట్రూ ఎక్స్పీరియన్స్? అంటే మీరు కూడా డిడ్ యు కమ్ అక్రాస్ ఉన్నారా అట్లా అలాంటి వ్యక్తులు కొంచెం ఇండైరెక్ట్గా హింట్స్ ఇచ్చో లేకపోతే దిస్ ఇస్ ద వే ఇట్ గోస్ అని చెప్పే ప్రయత్నం చేసిన సందర్భాలు ఉండుంటాయి? డెఫినెట్లీ, యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఐ డోంట్ నో హౌ దిస్ వర్క్స్. అంటే ఇది ఎలా, అంటే ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఒక ప్రాపర్ కరికులం లేదు కాబట్టి జనాల్ని కలిసే బట్టి అది అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం టైం పట్టేది, వాట్ దే ఆర్ ట్రైంగ్ టు ఆస్క్ అనేది. తర్వాత ద వే ఐ రెస్పాండెడ్ ఆర్ విత్ ద వే ఐ ప్రెజెంటెడ్, వాళ్ళకి అర్థమైపోయింది దట్ ఐ డోంట్ వర్క్ హౌ దే వాంట్ మీ టు వర్క్ ఇన్ దట్ పర్టికులర్ వే. సో స్టార్టింగ్లో కొంచెం నా ఇన్నోసెన్స్ వల్ల మేబీ ఐ వాజ్ ఆస్క్డ్ ఫర్ అప్రోచ్డ్ ఇన్ ఫ్యూ ప్లేసెస్, బట్ దాని తర్వాత పెద్దగా పీపుల్ అండర్స్టూడ్ దట్ ఐ హ్యావ్ మై ఓన్ వే ఆఫ్ వర్కింగ్. ఈ అప్రోచ్ అవ్వడం కల్పిక, ఐ మీన్ అఫ్ కోర్స్ మీరు నేను నేమ్స్ చెప్పమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, బట్ అప్రోచ్ అవ్వడం అనేది సటిల్గా అవుతుందా, డైరెక్ట్గా ఎవరి చేత పంపిస్తారా మెసేజ్, ఎలా జరుగుతుంది? డైరెక్ట్గా కూడా అవుతుంది, ఇండైరెక్ట్గా కూడా అవుతుంది, బట్ మనం ఎలా డీల్ చేస్తాం అనేది చాయిసెస్ ఇన్ ఆర్ హ్యాండ్స్ అండి. డీల్ ఎలా చేయాలి అంటే నేను ఐ వాజ్ అప్ ఫ్రంట్ టు ద ఫేస్, ఐ డోంట్ వర్క్ లైక్ దిస్ అని చెప్పడం జరిగింది. ఆర్ ఐ విల్ సే దట్ ఐ విల్ ఐదర్ స్లాప్ యూ అండ్ గో, ఆర్ ఐ వుడ్ సే దట్ నేను మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడం కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఇలా మాట్లాడితే, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. ఇఫ్ యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అట్లీస్ట్ డోంట్ కాల్ పీపుల్ లైక్ మీ అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఐ జస్ట్ వాక్ అవుట్. యా, సో అదే అంటున్నా, చాయిసెస్ ఇన్ ఆర్ హ్యాండ్స్, వీ హ్యావ్ టు మేక్. అంటే చాలా మందికి ఈ పాటి ధైర్యం కూడా ఉండదు, రైట్ రైట్, బికాజ్ ఏమవుతుందో ఏం ఫ్లేర్ అప్ అవుతుందో అని చెప్పి, ఒకటి ఆపర్చునిటీస్ పోతాయనే భయం, రెండోది ఎందుకు ఒక పెద్ద డ్రామాటిక్ గా ఒక ఎపిసోడ్ అవుతుంది కదా మన గురించి రకరకాలుగా అనుకుంటారని చెప్పి. సో యాక్చువల్లీ ఇండస్ట్రీలోకి రావడం అనేది ఇట్స్ అ బిగ్ డెసిషన్, బికాజ్ ఎంత గుడ్ లుక్స్ ఉంటే మాత్రం సరిపోదు, అందరికీ తెలుసు. సో మీకు ఎలా వచ్చింది, హౌ డిడ్ దిస్ హోల్ ఆపర్చునిటీ టు కమ్ టు ది ఇండస్ట్రీ హ్యాపెన్? For me it was a destiny call is what I can say, because I have a lot of stage fear, but I always used to be into dancing from my college days, school days anta. So fortunately naku spectacles undedi, so spectacles తీసేస్తే ఎవరు కనిపించేవారు కాదు. సో ప్రశాంతంగా వెళ్ళి డాన్స్ చేసేదాన్ని, పర్ఫామ్ చేసేదాన్ని. సో ఆ పర్ఫార్మెన్స్ ఇది ఉండేది, జీల్ ఉండేది, బట్ నెవర్ వాజ్ ఇంక్లైన్ టువర్డ్స్ యాక్టింగ్ కానీ ఐ హావ్ నాట్ డన్ ఎనీ కోర్స్, nothing of that sort. So I went to dance auditions lot of the places lo. From one of the dance audition I was picked for my first film called Prayanam. Not because of my dancing skills, but maybe they wanted that kind of structure at that particular time for that film. So I got picked like that anamata. కల్పిక గణేష్ అనగానే ఒక క్లాసిక్ తమిళ నేమ్ గుర్తొస్తుంది. సో ఆయు అంటే మీకు తమిళ భాషతో సంబంధం ఉందా? మా మదర్ యాక్చువల్లీ మైసూర్ తమిళియన్, మా డాడీ మహారాష్ట్ర ఐపీ బార్డర్. It's a love marriage వాళ్ళది. So my dad's name is Ganesh basically. So Tamilians usually father name prefer చేస్తారు as second name. కానీ ఎక్కడో అలా చక్కగా అమరింది అంటే because కొన్ని పేర్లు they go together అంటారు కదా. Correct. So it has a recall your name. Yes. So ఇండస్ట్రీలో obviously రావడం అంటే కన్వెన్షనల్ ఫ్యామిలీస్ లో కొంచెం హెసిటేట్ చేస్తారు. True. Because it's a new terrain. Correct. ఇక్కడ ఎలా ఉంటుంది కల్చర్ మనం ఇవ్వగలుగుతామా అని చెప్పి మీకు అలాంటివి అయ్యాయా? After my I think 4 or 5 years of working in industry, I got to know my mom always wanted to be an actress. She never told that, నాకు ముందే చెప్పలేదు తను బట్ నాకు ఒక హైట్ బాగుండేది కాబట్టి she always wanted me to become a model too. అది కూడా నాకు తెలీదు. But then as how I got my first offer for Prayanam, she was the one who was very excited and తను ఇచ్చిన push support was next level. దానివల్ల I could pursue. Otherwise I was like rest of them doing my graduation and got into a software. I was doing a software job. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మొత్తం చదువు అంతా పూర్తయింది? Yes, graduation. ఆ తర్వాత వచ్చింది ప్రయాణం. Yes. ప్రయాణం అని. Yes. ఎలా ఉంది మీ ఇండస్ట్రీలో, మీ హౌ వాజ్ యువర్ జర్నీ? అంటే వెరీ ఆనెస్ట్లీ చెప్పాలంటే it was a roller coaster, definitely. I obviously అంటే కొత్త ఇండస్ట్రీ and this industry doesn't have a rule book laga. It doesn't have a curriculum. It doesn't have a step by step procedure. So to understand you have to travel with it. Okay, experience అనేది మనకి as the age grows, how we evolve, దాని తగ్గట్టు I think even I grew in the industry. I was a very introvert person అండి. అసలు మాట్లాడాలంటే ఒక భయం, కెమెరా ఫేస్ చేయాలంటే ఇంకో భయం,
But then this industry taught me how to present myself, how to behave. I have not taken any formal training in acting, or maybe, you know, camera mundu ela behave cheyali anedi I have not taken. Ippudu varaku I have not taken, but I think the industry has taught me that. సో ఇండస్ట్రీ నేర్పించిన పాఠాలతో మీరు వచ్చారు. Definitely. సో ఈ కాంటెక్స్లో కల్పిక, ఐ మస్ట్ ఆస్క్ యూ, మీరు ఎప్పుడు చాలా కాలం పాటు చాలా కాంట్రవర్సీస్ మధ్య ఉన్నారు. ఫర్ థింగ్స్ దట్ యూ హ్యావ్ యునో సెడ్ డన్, చాలా మందిని మీరు చాలా కోపంగా అడ్రస్ చేసి యూనో వాళ్ళని డైరెక్ట్గా అటాక్ చేసిన సందర్భాలు. ఎలా జరిగింది అదంతా, ఎందుకు జరిగింది అది? వై ఇస్ కల్పిక గణేష్ ఆల్వేస్ ఇన్ న్యూస్? నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే, ఇంటర్వ్యూస్ కూడా నాకు పెద్ద నేను ఇచ్చేదాన్ని కాదు, ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ద వర్క్ షుడ్ స్పీక్ మోర్ దెన్ వర్డ్స్. సో నేను ఎప్పుడు అలాగే ఐ యూస్ టు ట్రావెల్ విత్ మై వర్క్ అంతా. బట్ ఆఫ్ లేట్ వాట్ హ్యాపెండ్, ఐ థింక్ యునో బీయింగ్ పార్ట్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ విచ్ ఇస్ వెరీ అన్ప్రెడిక్టబుల్ ఇన్ అ వే, వెరీ అన్సర్టన్ ఇన్ అ వే. సో అందంత అన్సర్టనిటీ వల్ల ఒక తెలియకుండా మనకు ఒక ఇన్బిల్ట్ ట్రామా అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో సమ్వేర్ ఐ థింక్ నాకు అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కూడా అయింది ఇన్ వెయిటింగ్ ఫర్ ద రోల్స్. అంటే నాకు నచ్చే రోల్స్ నాకు రావాలి, నాకు ఇలాంటిదే చేయాలి, సో ఇలాంటి ఎందుకు రావట్లేదు, నేను ఇంకా ఏమేం చేయాలి టు యునో రీచ్ దేర్, వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ అనేది, ఆ థాట్ ప్రాసెస్ అనేది ఎక్కువ బిల్డప్ అయి ఉండేది. బట్ దెన్ వేర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్ కానీ లైక్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ త్రూ అనేది చాలా ఒక బిల్డప్ ట్రామాలా ఉండేది. అండ్ ఈవెన్ జనాల్ని కలవడం, వై రిజెక్షన్స్ ఎందుకు వచ్చేది అంతా, దే డోంట్ కమ్ అండ్ టెల్ అస్ వై యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ అ పర్టికులర్ రోల్ అని అంతా. సో రీచింగ్ డిఫరెంట్ పీపుల్ ఆల్ ద టైమ్, నాట్ గివింగ్ అప్, I've been doing that. I've been very patient. Fortunately, I got to work with a lot of newcomers and very ఏమంటారు, different kind of storytelling directors. యశోద మంచి రోల్ మీది యాక్చువల్లీ. అవునవును, రీసెంట్ వాజ్ యశోద. అథర్వ కూడా, యా అథర్వ ఆల్సో అగైన్ ఐ ప్లే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ అండ్ ఆల్ దట్. సో మంచి రోల్స్ రావడం జరిగింది, బట్ ఇట్ యూస్ టు టేక్ ఇట్స్ ఓన్ టైమ్ అనమాట. అది ఎందుకు అయ్యేది అంటే, నేను కొంచెం చూసి ఉండేదాన్ని, ప్లస్ నాకు బికాజ్ నేను చాలా చూసి ఉన్నాను కాబట్టి రావడం కూడా ఇట్ యూస్ టు టేక్ టైం. ఈ ఆస్పెక్ట్ ఏమన్నా మీరు ఫ్రాంక్గా ఓపెన్గా నో చెప్పడం, నేను ఈ రూట్లో అంటే ఒక ఇంపాక్ట్ చేసిందంటారా మిమ్మల్ని? లేదు, ఒక లెవెల్ వరకు ఏమైందంటే, నేను సైడ్ యాక్టర్గా చేయడం లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడంతో కొన్ని రిజెక్షన్స్ రావడం ఎందుకు జరిగిందంటే, ఈమె హీరోయిన్ కన్నా బాగుంది, హీరోయిన్ కన్నా బాగా మాట్లాడుతుంది, హీరోయిన్ కన్నా టాల్ ఉంది అని చెప్పేసి సైడ్ లైన్ చేయడం జరిగింది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, వై డోంట్ ఐ ట్రై యాజ్ అ మెయిన్ లీడ్, when I know the language, when I can carry it off, when I know how to act properly. So ala try cheyadam chese process lo it took a little time for me basically to understand and to make people understand that I am willing to take up a movie which can be responsible onto my shoulders అని చెప్పి. అంటే బేసికలీ మీకు హీరోయిన్ కు ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి అని తెలుసుకొని మీరు ఎక్స్ప్లోర్ చేసి ట్రై చేశారా? టైం పట్టింది. సో గ్యాప్ చాలా వచ్చింది. మీరు అంటే ఈ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఇచ్చారో, ఈ రూల్స్ ఇలాగే ఉంటాయి, దిస్ ఇస్ ద వే ఇట్ గోస్ అని, బహుశా అంటే ఒక థాట్ వచ్చిందా ఎప్పుడైనా? మీరు ఆ రోజు ఆ సో కాల్డ్ కోట్ అండ్ కోట్ కాంప్రమైజ్ కమిట్మెంట్ చేసుంటే వుడ్ థింగ్స్ హావ్ బీన్ డిఫరెంట్? అంటే ఇక్కడ ఇండస్ట్రీ పరిస్థితులు ఏమన్నా మీకు అడ్డొచ్చాయా, మీరే చూజీగా ఉన్నారంటారా అని? మేజర్గా నేనే చూజీగా ఉన్నాను అని చెప్తాను. బికాజ్ నాకు ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్డ్ మూవీస్ చేయాలని చాలా ఉండేది. ఇట్ వాజ్ నాట్ లైక్ వచ్చామా స్క్రీన్లో కనిపించామా సాంగ్స్ చేసామా అలా. ఐ డోంట్ వాంటెడ్ టు బీ అ డాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఐ జస్ట్ వాంటెడ్ టు స్పీక్ మోర్ ఫర్ ద జనరల్ ఇష్యూస్, మన జరిగే ఇష్యూస్ కానీ, బయోగ్రఫీ బేస్డ్ కానీ, లేకపోతే ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ రోల్స్ కావాలి. రైట్ అలాంటివి అనుకున్నా. కాబట్టి అది రాయడం చాలా తక్కువ కదా. ఈ మధ్య హిందీలో, తమిళ్లో ఎక్కువ జరుగుతుంది. తెలుగులో కూడా ఐ థింక్ దే ఆర్ పికింగ్ అప్ విత్ ద పేస్ ఆఫ్ కమింగ్ అప్ విత్ రియలిస్టిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ అండ్ ఆల్ దట్.